నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జ్యోతికి నేను బాగా దగ్గరికి అయినప్పుడు ఎప్పుడు నీకు పాప పుట్టినప్పుడు శ్రీమంతం నేను చేస్తా అని చెప్పింది. మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు శ్రీమంతం నేనే చెయ్యాలరా నీకు చెప్తున్నా ఇప్పుడే అని ఒక చిన్న టాక్ ఉండే. సో అలాగే 3 months 4 months చేస్తారు అనుకుంటా కదా. 3 months యాక్చువల్లీ 5 months ఏదో చేస్తారు. జ్యోతి నాకు చెప్పింది నేను చేయాలనుకున్నా కదా మనం చేద్దామని చెప్పి. నేను అప్పటికి నేను బయట మా వైఫ్ ప్రెగ్నెంట్ అని రివీల్ చేయలేదు, మీడియాలో కానీ ఎక్కడ నేను రివీల్ చేయలేదు. సో జ్యోతికి అదే చెప్పిన, జ్యోతి నేను ఇంకా రివీల్ చేయలేదు కదా, నేను 9th month వరకు ఇలాగే తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మన వాళ్ళు చెప్తున్నారు 7th month బాగా క్రిటికల్ ఉంటుంది, 7th month ఒక్కసారి దాటిన తర్వాత అంత బాగుంది, 8th month 7th month ఏదో చెప్తారు. సో దాని తర్వాత మనం చేద్దాం అన్నా. నేను అన్నా ఓకే నో ప్రాబ్లం. సో 9th month వచ్చేసరికి షీ వాంటెడ్ టు డూ ఇట్. ఐ సెడ్ డూ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. వై శ్రీమంతం డూయింగ్? పాప మంచిగా పుట్టాలి ఏదో, దట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్ ప్రేయర్ కదా. సో అదే ఏ రిలీజియన్ నుంచి మా పాపకి ప్రేయర్ వస్తే నేను ఎందుకు అంత ఆలోచించాలి? అది నాకు పాజిటివ్గా మంచిగానే అనిపించింది. మా ఇంటి వాళ్ళు కూడా ఓకే సరే చేయని, మంచి మనసుతో చేస్తుంది, లెట్ హర్ డూ. ఐ విల్ టేక్ మై పాప టు చర్చ్ ఆల్సో. ఇఫ్ మా పాప మంచిగా ఉండాలంటే మా పాపని చర్చ్ కూడా తీసుకెళ్తా, మన గుడికి కూడా తీసుకెళ్తా, మస్జిద్ కూడా తీసుకెళ్తా. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ వన్ రిలీజియన్ అండ్ లీవింగ్ మై ఓన్ కదా. నేను దాన్ని కూడా అడిషనల్గా ప్రేమిస్తున్నా. ఓకే ఎవ్రీథింగ్ ఇస్ బిలీవ్ ఇస్ దిస్ యువర్ బిలీఫ్, యూ వాంట్ టు డూ ఇట్. వై డు ఐ రిజెక్ట్? లేదు నేను చేయనని చెప్పి నేను ఎందుకంట. మన పాప వెల్బీయింగ్ కోసమే చేసింది. అది మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది నెగటివ్ గా మాట్లాడడం ఇవన్నీ. హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ yes, more than half of the members, హాఫ్ కూడా కాదు, more than half of the members. I didn't నాకేం, నేను చేసింది కరెక్ట్ అనిపించింది నాకు. సో ఐ డి నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ ఇట్.